అందరికీ నమస్కారం అండి. ఈనాటి ప్రతిపక్ష సమావేశానికి చేసిన పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారికి, అన్ని పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులు అందరికీ, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అనేక విషయాలు పెద్దలంతా చర్చించారు. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడైనా కూడా కలెక్టర్ ఆఫీస్ అన్నది ప్రతిష్టాత్మకంగా ప్రజలకు అందుబాటులో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేస్తాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లా పునర్విభజన జరిగినప్పుడు మనకి ఇందుకు పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఒక పేరు ప్రఖ్యాతి ఉన్నది. గోదావరి జిల్లాలు అంటే మరి మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా గోదావరి జిల్లాలకు ఒక గొప్ప పేరు ఉంది. అలాంటి సమయంలో జిల్లాల పునర్విభజనలో ఏలూరు జిల్లా అయిన తర్వాత మన జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లా అన్న పేరు ఉండడం కూడా మనం చాలా గర్వంగా ఫీల్ అయ్యింది. మరి ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం కూడా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఒక ప్రత్యేక స్థానం ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం. అంటే మీరు భీమవరం వాడాలని విదేశాలకు వెళ్ళినా కూడా అడిగే పరిస్థితి. మరి ఆ గుర్తింపు ఎందుకు వచ్చిందో తెలియదు. మన ప్రాంతం విపరీతంగా ఏమి అభివృద్ధి చెందుకోలేదు, కానీ భీమవరం సెకండ్ గోదావరి అని, ఆంధ్ర లాస్ వేగాస్ అని రకరకాలుగా మన భీమవరం ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ రోజున పేరు ప్రఖ్యాతుల విషయం పక్కన పెడితే, నూతనంగా ఏర్పాటు కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో హెడ్ క్వార్టర్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్నప్పుడు నరసాపురం వారు కూడా పెద్ద పోరాటం చేయడం జరిగింది. అది రాజకీయంగా కూడా ఎన్నో ఇబ్బందులు గురి చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రలోభాలకి అనుకుండా జిల్లా మొత్తం మీద అన్ని నియోజకవర్గాలకి, అన్ని ప్రాంతాలకి అనువుగా భీమవరం అయితే మధ్యలో ఉంటుంది. ఈ భీమవరం ప్రాంతం విద్య, వైద్యం, ఆత్మ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడు కూడా హెడ్ క్వార్టర్ అన్నది అభివృద్ధి చెందిన ప్రాంతం అయి ఉండాలి, ప్రజలకు అందుబాటులో అందరికీ అనుకూలమైన ప్రాంతం అయి ఉండాలని చెప్పి భౌగోళికంగా పరిశీలన చేసిన తర్వాత భీమవరం హెడ్ క్వార్టర్గా నిర్ణయించారు. ఆ రోజు నరసాపురం వారు బాలపడినప్పటికీ మరి కొన్ని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత భీమవరంలో కలెక్టర్ ఆఫీస్ కోసం పరిశీలన చేసినప్పుడు భీమవరంలోని మార్కెట్ స్థలం 20 ఎకరాలు పైబడి ఉంది. ఇంకా పెంచుకోవాలన్నా కూడా అక్కడ తర్వాత పెంచుకోవడానికి అవకాశం ఉంది. గతంలో పాత కలెక్టర్ మీటింగ్స్ ఎలా ఉన్నాయనేది మనం పరిశీలిస్తున్నాం. ఈ రోజు కొత్తగా ఏర్పాటు కాబట్టి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ని సుందరంగా, చక్కగా, పార్కింగ్ ఇబ్బంది లేకుండా అన్ని ప్రభుత్వ ఆఫీసులు ఒక చోటని ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా నిర్మించడానికి ఏ స్థలం అనుకూలంగా ఉంటుంది. అలాగే స్థలం అనుకూలంగా ఉండడమే కాదు, జిల్లాలోని 7 నియోజకవర్గాల ప్రజలు కూడా అనేక పనుల నిమిత్తం అక్కడికి వస్తారు. వారందరినీ కూడా అందుబాటులో 4 వైపుల నుంచి అన్ని నియోజకవర్గాలు రావడానికి ఈ స్థానం, ఈ ప్లేస్ అయితే మార్కెట్ ప్లేస్ బాగుందని నిర్ణయించి దానికి జీవోను కూడా రిలీజ్ చేసి మనం అంగీకరించడం జరిగింది. తర్వాత ఒక సుమారు 100 కోట్లు నిధులు కూడా దానికి కేటాయించడం, నాగేశ్వర గారు చెప్పినట్టుగా విషయాలనే తెలుసు. కేటాయించి టెండర్లు ఇచ్చినప్పటికీ ఎన్నికల సమయం కావడం వల్ల టెండర్లో పార్టిసిపేట్ చేయకపోవడం, ఆ పని పెండింగ్లో ఉన్నప్పుడు నాయకులు ఎవరైనా లేదు, జిల్లా అభివృద్ధి కోరుకునే ఏ ఎమ్మెల్యే గారైనా దాన్ని పనిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్పించి ఆ జీవో రద్దు కాకుండా వేరే ప్రాంతాన్ని పరిశీలించడం అన్నది మనం అందరం కూడా ఎందుకు అన్నది ఎవరికి అర్థం కాని విషయం. ఎప్పుడైనా మనం గతంలో సూచించిన ప్రాంతం అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి ఇబ్బందికరంగా ఉందా అని ఏదైనా పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఆ ప్రాంతం కన్నా ఇంకా అనుకూలంగా ఉన్న ప్రాంతం ఏ రకంగా అది మంచిదైంది, ప్రజలకి కానీ పరిపాలన సౌలభ్యాలు కానీ ఎందుకు పోతుందని వివరించి చేస్తుంటే ఇంకొక రకంగా ఉండేది. మరి ఈరోజు ఎవరు చెప్పిన ఏ స్థలాలు కూడా ఈ మార్కెట్ స్థలం కన్నా కూడా ప్రజా సౌకర్యం కోసం అనుకూలంగా లేవు. ఇది ఒక ప్రభుత్వాలు లేదా ఒక పార్టీ ప్రాబల్యం కోసం తీసుకున్న నిర్ణయం కాదు. ప్రజా సంక్షేమం కోసం, పరిపాలన సౌలభ్యం కోసం కలెక్టరేట్ అనేది ఏర్పాటు చేస్తాం. అది ఎక్కడ అనుకూలంగా ఉందంటే పార్టీలకు అతీతంగా మన పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలంతా కూడా ఆలోచించి దీని మీద ముందుకి ఈ అఖిలపక్షం కమిటీని ఏర్పాటు చేసి ముందుకు రావాలని కోరుకుంటున్నాను.